అక్షయ తృతీయ అనే పండుగ మన భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప ప్రత్యేకత కలిగిన రోజు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో వచ్చే ఈ రోజును అందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. అక్షయ అనే పదానికి అర్థం ఏమిటంటే ఎప్పటికీ తరిగిపోనిది లేదా నాశనం లేనిది అని అర్థం. ఈ రోజున మనం ఏ పని మొదలుపెట్టినా అది చాలా కాలం పాటు సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని, అలాగే ఈ రోజున ఏ వస్తువు కొన్నా అది మన ఇంట్లో ఐశ్వర్యాలు నింపుతుందని పండితులు చెప్తున్నారు. సాధారణంగా అక్షయ తృతీయ అనగానే మనందరికీ గుర్తుకొచ్చే మొదటి విషయం బంగారం. షాపుల ముందు ఉండే క్యూలు. బంగారం కొనడం అనేది ఒక సెంటిమెంట్గా మారిపోయింది. కానీ ఈ కాలంలో పెరుగుతున్న బంగారం రేట్లు చూస్తుంటే సామాన్యులకు అది సాధ్యం కావడం లేదు. చాలామంది మధ్యతరగతి ప్రజలు బంగారం కొనలేకపోతున్నామని చాలా ఫీల్ అవుతుంటారు. అయితే ఆధ్యాత్మిక పండితులు చెప్పే విషయం ఏమిటంటే, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి కేవలం బంగారం ఒకటే మార్గం కాదు. మన ఇంట్లో ఉండే చాలా తక్కువ ఖరీదు వస్తువులు కూడా బంగారం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఈ వీడియోలో మనం బంగారం కొనలేని వారు ఏ వస్తువులు కొంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయో పూర్తి వివరంగా తెలుసుకుందాం. మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భక్తితో చేసే పూజ ముఖ్యం, కానీ మన దగ్గరున్న డబ్బు కాదు. అక్షయ తృతీయ రోజున మీరు ఒక చిన్న వస్తువు కొన్నా అది పూర్తి నమ్మకంతో కొంటే చాలు కేజీ బంగారం కొన్నంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున మీరు కొనుగోలు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన వస్తువు కల్లుప్పు. అవును, మీరు విన్నది నిజమే. మన వంటగదిలో ఉండే ఉప్పు లక్ష్మీదేవికి ప్రతిరూపం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది. ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది. అందుకే ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున మీరు బంగారం షాపుకు వెళ్ళకపోయినా పర్లేదు, కానీ మార్కెట్కి వెళ్ళి ఒక కల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును ఒక గ్లాస్ సీసాలో నింపి మీ వంటగదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నెలకొనడంతో పాటు కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది. ఇది చాలా సులువైన రెమెడీ, కానీ దీని వెనుక ఉన్న పవర్ చాలా ఎక్కువ. డబ్బు ఉన్నవారైతే లేనివారైనా ఈ ఒక్కరోజు ఉప్పు కొనడం అనేది ఒక అద్భుతమైన ఆచారం. ఉప్పుతో పాటు మనం కొనుగోలు చేయాల్సిన మరో ముఖ్యమైన వస్తువు పసుపు కొమ్ములు. పసుపు అనేది మన హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైనది. ఏ శుభకార్యం జరిగినా పసుపు లేకుండా పూర్తి కాదు. పసుపు కొమ్ములు గురుగ్రహానికి సంకేతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుగ్రహం మనకు అదృష్టాన్ని మరియు సంపదను ఇస్తుంది. అక్షయ తృతీయ రోజున మనం కనీసం 5 పసుపు కొమ్ములు కొని తెచ్చుకోండి. వాటిని పూజ గదిలో ఉంచి లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేయడం మంచిది. పూజ పూర్తయిన తర్వాత వాటిని ఒక పసుపు రంగు గుడ్డలో కట్టి మీ లాకర్లో కానీ లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో కానీ ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ దగ్గర ఉన్న డబ్బు అనవసరంగా ఖర్చు కాదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లిమెల్లిగా తీరిపోతాయి. బంగారం కొనడానికి లక్షల రూపాయలు అవసరం, కానీ ఈ పసుపు కొమ్మలు కొనడానికి కేవలం 10 రూపాయలు ఉంటే చాలు. మీ నమ్మకమే ఇక్కడ మీకు పెద్ద పెట్టుబడిలా పనిచేస్తుంది. మరో అద్భుతమైన వస్తువు మట్టి కుండ. ఎండాకాలంలో అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి ఈ సమయంలో మట్టి కుండ కొనడం చాలా మంచిది. మట్టి కుండను అక్షయ పాత్రగా భావిస్తారు. ఒక కొత్త మట్టి కుండను కొని అందులో మంచినీళ్లు నింపి ఎవరైనా దాహంతో ఉన్నవారికి ఆ నీటిని ఇస్తే అది మీకు కుండంత పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే ఎప్పటి నుంచో వేధిస్తున్న దోషాలు తీరిపోతాయి. మట్టి అనేది భూమికి సంకేతం. మనం భూమి మీద పుట్టి భూమిలోనే కలిసిపోతాం. అక్షయ తృతీయ రోజున భూమికి సంబంధించిన వస్తువును ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల మనకు ఎప్పుడు ఆహారానికి లోటు ఉండదు. ఆ మట్టి కుండలో కొంచెం బెల్లం ముక్క వేసి పూజ గదిలో ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడు తీపి లాంటి శుభవార్తలే వింటారు. అలాగే ఈ రోజున వట్టి వేర్లు లేదా సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇవి మీ ఇంటి వాతావరణాన్ని చాలా ప్రశాంతంగా ఉంచుతాయి. ఈ రోజులలో చాలామంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటారు, కానీ అక్షయ తృతీయ రోజున మీరు బయటకు వెళ్ళి మీ చేతులతో వస్తువులు కొంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. మీరు ఈ రోజున దూదిని అంటే కాటన్ని కూడా కొనవచ్చు. దీపారాధన చేయడానికి దూది చాలా అవసరం. ఈ రోజున కొత్త దూదిని తెచ్చుకొని దాంతో వత్తులు చేసుకొని దీపాలు వెలిగిస్తే
చేస్తే అది మీ జీవితంలో చీకటిని పోగొట్టి వెలుగుని నింపుతుంది. అలాగే చదువుకునే పిల్లలుంటే వారికి కొత్త పుస్తకాలు లేదా పెన్నులు కొనివ్వండి. జ్ఞానం అనేది ఎప్పటికీ తరిగిపోని అక్షయ సంపద. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అందుకే విద్యార్థులకు ఈ రోజున స్టేషనరీ వస్తువులు కొనడం ఒక గొప్ప విషయం. ఇది వారి ఫ్యూచర్కి చాలా సహాయపడుతుంది. దాన ధర్మాలు చేయడం అనేది అక్షయ తృతీయలో ఒక ముఖ్యమైన భాగం. మీరు ఏమీ కొనలేకపోయినా పర్వాలేదు, కానీ మీ శక్తి మేరకు ఎవరికైనా సహాయం చేయండి. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి పక్షులకు లేదా జంతువులకు నీళ్లు పెట్టడం, పేద ప్రజలకు మజ్జిగ పంచడం లేదా అన్నదానం చేయడం వంటివి పనులు చేస్తే మీకు అపారమైన పుణ్యం లభిస్తుంది. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ రోజున అక్షయమైన మీకు తిరిగి వస్తుంది. దానం చేయడం వల్ల మనలో ఉన్న గర్వం తగ్గుతుంది మరియు మనసు ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు లేని వారు ఒకరికి మంచి మాట చెప్పడం లేదా ఎవరికైనా చిన్న సహాయం చేయడం ద్వారా ఈ పండుగను గొప్పగా జరుపుకోవచ్చు. అయితే ఈ రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. చాలామంది తెలియక ఈ రోజున ప్లాస్టిక్ వస్తువులు లేదా ఇనుముతో చేసిన వస్తువులు కొంటుంటారు. ఇవి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులు కొనుగోలు చేస్తే సంవత్సరం మొత్తం దరిద్రం వెంట పడుతుంది. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి మరియు అప్పు తీసుకోకండి. అప్పు చేయడం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ ఆ అప్పులు పెరుగుతూనే ఉంటాయి. అక్షయ తృతీయ రోజున చాలా పాజిటివ్గా ఎంజాయ్ చేయాలి. ఎవరితోనూ గొడవ పడకుండా అందరితో ప్రేమగా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటికి తప్పకుండా వస్తుంది. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని గుమ్మానికి మామిడాకులు కట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం సమర్పించండి. మీ దగ్గర ఉన్న దానితోనే సంతోషంగా పండుగ చేసుకోండి. చివరిగా చెప్పాలంటే అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొన్ని రోజున అనుకోవడం తప్పు. అది మన లోపల ఉన్న మంచిని పెంచుకునే రోజు. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన కుటుంబం మరియు మంచి స్నేహితులు ఉండడం కూడా గొప్ప సంపదనే. ఈ రోజున మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఉప్పు, పసుపు, మట్టి కుండ వంటి చిన్న చిన్న వస్తువులు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. మీ నమ్మకం మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ అక్షయ తృతీయ మీ అందరి జీవితాలలో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.